హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎం క్లాస్ కిచెన్. నార్మల్ సేమియా కాకుండా గంజి ఫామ్ అవుతుంది కదా! అలాంటి సేమియాతో కూడా మనం ఈరోజు సేమియా బాతు పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఈ సేమియా అయితే లో క్వాలిటీలో వస్తుంది కదా! గంజి ఫామ్ అవుతుంది కదా! అలాంటి సేమియా ఇది. ఇదే ఇంత పర్ఫెక్ట్‌గా చేశామంటే ఇంకా నార్మల్‌ది ఇంకెంత పర్ఫెక్ట్‌గా వస్తుంది కదా! ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఒక కప్పు నార్మల్ సేమియాని తీసుకుంటున్నాను. బాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, సేమియాని ఎప్పుడైనా తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు, అందులో ఒక ఎండుమిరపకాయి, ఒక బిర్యానీ ఆకు అండ్ చిన్నది ఎండిపోయిన ఒక అల్లం ముక్క వేసి, అందులో వేసి క్లోజ్ చేస్తే పురుగు పట్టదు. సో, నచ్చితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి, అందులో ఒక 3-4 కప్స్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ నీళ్లు కాస్త వేడయ్యాక ఇప్పుడు నేను ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాను. సేమియా వేసిన తర్వాత మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి అటు ఇటు తిప్పేయకుండా స్లోగా ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఒక 75% వరకు ఉడికితే సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. 70% దాకా ఉడికిన ఈ సేమియాని ఇప్పుడు మనము ఒక జల్లెడ పెట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. సేమియాని ఇక్కడే పూర్తిగా కుక్ అవ్వనివ్వకూడదు. మళ్ళీ పోపు వేసేటప్పుడు ఇవి చాలా ఉడికిపోతాయి. అలాగే మెత్తగా అయిపోతాయి. తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. చిమిడిపోతాయి. దానికనేసే ఇప్పుడు ఈ నీళ్ళనన్నీ తీసేసి ఇప్పుడు ఈ సేమియా పైన ఒక గ్లాస్ చల్లటి నీళ్లు స్ప్రెడ్ చేసి ఇలా చల్లిన తర్వాత ఈ సేమియాని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేశాను. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేశాను. ఇంకా ఒక టీ స్పూన్ ఎక్కువ వేసినా కూడాను చాలా టేస్టీగానే ఉంటది. అలాగే ఇందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు. ఇప్పుడు ఇందులో బాదాం పప్పులు ఒక 10 దాకా తీసుకున్నాను. బాదాం పప్పు వేస్తే టేస్ట్ బావుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక అరోమా వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పోపు పెట్టిన తర్వాత ఇవన్నీ వేశాక లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి ఏస్తున్నాను. ఈ ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు లాస్ట్‌లో ఎందుకు వేయాలి అంటే, ముందే వేస్తే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అవన్నీ కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత లైట్‌గా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోకుండా సాల్టు ఇప్పుడు సరిపోయేటట్టే వేసుకోవాలి. ఇదైతే కర్రీ కాదు కదా! మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులో వేసి జస్ట్ లైట్‌గా మిక్స్ చేయాలి. మరీ ఎక్కువగా తిప్పేయకుండా అవి మళ్ళీ విరిగిపోతాయి సేమియాలు కదా! సో, లైట్‌గా తిప్పేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ 1 లేదా 2 నిమిషాలు పడతది. అది లైట్‌గా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే. అంతేనండి, సేమియా బాత్ రెడీ అయిపోయింది. గంజి ఫార్మ్ అయ్యే సేమియాని మనం ఇంత పర్ఫెక్ట్‌గా చేసాము అంటే, ఇంక మామూలు నార్మల్ సేమియానైతే ఇంకెంత పర్ఫెక్ట్‌గా చేయగలం. ఇలా చేసుకొని ఒక్కసారైనా తింటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, పిల్లలకైనా, బాక్సులు కట్టేకి దేనికైనా ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే ఇలా సేమియా బాత్ చేసుకొని బాక్సులు కట్టేసి, కట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా! యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా నాకైతే తొందరగా అయిపోయే రెసిపీసే ఎక్కువ లైక్ చేస్తాను. సో, అందులో ఇదొకటి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నచ్చితే ఈ రెసిపీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.